కాంగ్రెస్ బీజేపీ నేతలకు కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణలో జరిగిన ఉద్యోగాల భర్తీ అభివృద్ధి ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ కంటే దేశంలో ఎక్కడ ఎక్కువ అభివృద్ధి జరిగిందని నిలదీశారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని, నిరూపిస్తే రాజీనామా చేస్తామని సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నేను ఎన్నికల సందర్భంగా అడిగాను, సరే ఆ రణగుణ ధ్వనిలో చాలామందికి వినబడలేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం భారతదేశంలో గత 10 ఏళ్లలో 2014 నుంచి 23 దాకా ఏదన్నా ఒక్కటి ఉన్నదా భారతదేశంలో? దయచేసి ఉంటే చూపెట్టండి అని కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైం కల్లా రాజీనామా చేసి పోతా. ఇది నా ఆఫర్ వాళ్ళకి. ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, రాహుల్ గాంధీకి చెప్పాను, బీజేపీ వాళ్ళకి చెప్పాను. తెల్లారి లేస్తే నోటికి వచ్చినట్టు వాగడం కాదు, దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఏదన్నా ఉన్నదా ఉంటే దయచేసి చూపెట్టండి. ఆధారాలతో ఇప్పుడు నేను చెప్పినట్లు లెక్కలతో సహా చెప్పండి, సొల్లు పురాణం చెప్పొద్దు అని చెప్పాను. ఇంతవరకు సమాధానం లేదు. 6 నెలలుగా సమాధానం లేదు. ఇంత చేరే లోపలనే ఎత్తి నిండా అబద్ధాలు ఏదైతే నింపి పెట్టినారో దానివల్ల ఇవాళ తెలంగాణ కుంటుపడుతుంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మాకు ఇబ్బంది ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు, 1 కాదు 2 కాదు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు.